శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఈ వారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. మరి కొద్ది రోజుల పాటు ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఈ బుధుడు అంటే ధనుసు రాశి వారికి దశమ స్థానాధిపతి, ఒక విధంగా వ్యాపార కారకుడు, వృత్తికారకుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరిస్తూ రాస్యాధిపతి గురువుతో కలిసి ఉండడం అంటే శుభగ్రహంగా మరింత బలాన్ని పుంజుకోవడం జరుగుతుంది. ఇక్కడ రవి కూడా ఉన్నాడు ప్రారంభంలో 16వ తారీఖు అంత కూడా రవి 17 మళ్ళా సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఈ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఏదైనా వృత్తి మారుద్దామా, ఉన్నదాన్ని క్లోజ్ చేసి వేరే ఒకటి ప్రారంభిద్దామా అన్న ఆలోచన వస్తుంది. కొంత జ్ఞానాన్ని కూడా ఈ సమయంలో మీరు గెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తిపరమైన మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ చతుర్థ స్థానంలో వృత్తికారకుడు శని కూడా వక్రగమనంలో ఉన్నాడు. సో అది కూడా జాతకులకి ఈ వృత్తి డిఫరెన్స్ మారాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఈ వృత్తికారకుడు శని పైన గురువు దృష్టి కూడా పడుతుంది. ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి ప్రస్తుతం వృత్తిపరమైనటువంటి చేంజెస్ వస్తాయి. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం ఈ ధనుసు రాశి వారికి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. మీరు అనుకున్నది జరగకపోవడం, మీరు ఒకరికి మంచి చేసినా అది మనకి చెడుగా రావడం, మాట పడడం లాంటి కార్యక్రమాలు, ఇబ్బందులు ఈ రాశివారు చాలా వరకు ఫేస్ చేస్తుంటారు. ఇంకా దశమ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఈ శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఈ వృత్తిలో కొంతవరకు కొంత కొత్త పరిచయాలు మీకు వృత్తిరీత్యా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే వేరే ఒకరిని మీ వృత్తిలో కలుపుకొని వాళ్ళతో కలిసి వృత్తి ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కానీ, అంటే మీకు ఎవరైనా అసిస్టెంట్స్ కానీ మీ కింద పనిచేయడానికో సహకారిగా ఉన్నాకో ఎవరో ఒకరు నియమించుకొని ఈ వృత్తిపరంగా కొంత సహకారాన్ని, ఇతరుల సహకారం తీసుకొని కొంత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దానివల్ల కొంత బెనిఫిట్ ఎటు పొందుతారు. ఎందుకంటే ప్రస్తుతం షష్టాధిపతిగా ఉన్నటువంటి షష్ఠ స్థానం అనేది సర్వీసు. అంటే మీరు ఒకరి కింద సర్వీస్ చేసినా మీ కింద ఎవరు సర్వీస్ చేస్తున్నా 6వ స్థానం బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు 6వ స్థానాధిపతి దశమ స్థానంలో వీక్గా ఉండడం వల్ల మీరు ఎవరో ఒకరిని సబార్డినేట్గా ఏర్పాటు చేసుకుంటారు. మరి కొద్ది రోజుల్లో శుక్రుడు సెప్టెంబర్ 2 11వ స్థానంలోకి వస్తాడు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఏదైతే చేసే ప్రయత్నం అప్పుడు మీకు లాభించే అవకాశం ఉంది. అంటే మీ యొక్క సహాయకుల ద్వారా అభివృద్ధి పొందే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఫైనాన్స్ పరంగా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదైనా కొత్త యంత్రాలు లేదంటే టెక్నాలజీ సంబంధించిందో కొనుక్కోవడం వల్ల దానివల్ల కూడా కొంత బెనిఫిట్ మీకు ఈ రాబోయే రోజుల్లో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రధానంగా ఈ రాశి వారు వృత్తిలో కొన్ని మార్పులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు సహాయకులుగానే ఏర్పరచుకోవాలి తప్ప ఎవరితో కలిసి పార్ట్నర్షిప్గా చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అంటే ధనుసు రాశి వారికి ఎప్పుడు పార్ట్నర్షిప్ కలిసి రాదు. మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎవరితోన్నా కలిసి మాత్రం పార్ట్నర్షిప్గా వ్యాపారం కానీ చేయడం కానీ అంత అనుకూలం అయితే కాదు. దాని తర్వాత ఈ కుజుడు కూడా మా అష్టమంలోకి రావడం ఇవన్నీ కూడా ముందు మీకు హెచ్చరిస్తుంటామన్నమాట. అంటే గ్రహాలు మనం వాటిని కొద్దిగా అనుకూలంగా తీసుకుని, అనుకూలంగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఒకలా ఉంటాయి, ప్రతికూలంలో ఉన్నప్పుడు ఇబ్బంది ఉంటాయి. మొత్తం మీద ఏదైనా ఎవరితో కలిసి చేయకుండా కొంచెం సొంతంగా చేసుకోండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒకేసారి 1-2 సంబంధాలు రావడం, మళ్ళీ చివరికి ఏ సంబంధం రాకుండా మిస్ అవ్వడం కూడా కొద్దిగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకు చతుర్థ కేంద్రంలో శని, సప్తమ కేంద్రంలో కుజుడు, ఇంకా దశమ కేంద్రంలో వచ్చినటువంటి శుక్రుడు కూడా కొంతవరకు మీకు అంత శుభగ్రహం కాదు. అంటే మీ వరకు పైపెచ్చు వీక్గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడు యొక్క ఎంత సమర్థత ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతుంటాడు. వృత్తిపరంగా అనేక అడ్డంకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ ధనుసు రాశి వారు ఇదే వారం చివరిలో అంటే 22వ తారీఖు నుంచి మళ్ళా బుధుడు కూడా మారి భాగ్యస్థానంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, భాగ్య రాజ్యాధిపతి ఇవన్నీ కూడా. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి
ఈ వారం చివరి నుంచి అంటే 22వ తారీఖు నుంచి మళ్ళీ యాస్టేజ్గా మీ యొక్క అభివృద్ధి తిరిగి ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.